वीडियो बना वीडियो चप्पल कल को उठा को मार रहा तो कंप्लेंट दिया स्टेशन में चप्पल कल को उठा के मार रहा आदमी को तो There's no hatred for the Kannadigas people or the Kannada language or anything. We love Bangalore, we love the culture, we love the people. I apologize. Don't feel like that. బెంగళూరులోని బెల్లందూరులో ఓ చిన్న ట్రాఫిక్ వివాదం చిలికి గాలివానగా మారింది. ఈ గొడవలో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆటో డ్రైవర్ ను చెప్పుతో ఇష్టం వచ్చినట్టు కొట్టడం వైరల్ గా మారింది. ఈ ఘటనలో ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగిని పోలీసులు అరెస్ట్ చేశారు. అసలు వారిద్దరి మధ్య ఎక్కడ గొడవ వచ్చింది, ఆటో డ్రైవర్ ను చెప్పుతో కొట్టేంతగా అతను ఏం చేశాడు అన్నది తెలుసుకుందాం. नारायण पंकज ये यहाँ पे एक ऑटो वाला है, ये बदतमीजी करे से मेरा पैर कुचला, उसके बाद ये वीडियो बना रहे खड़े होके। हेलो जी जी ओके प्लीज कम चलो बनाओ वीडियो ಅಣ್ಣ ಮಧ್ಯ ರೋಡಲ್ಲಿ ಬರ್ತಾವ್ರಣ್ಣ, ನಾನು ಆ ಕಡೆ ಹೋಗ್ತಾ ಇದೀನಿ, ಆ ರೋಡಲ್ಲಿ ಅಲ್ಲಿ ಕೇಳಿ ಅಂಗಡಿ ಮಧ್ಯ ರೋಡಲ್ಲಿ ನೋಡ್ಕೊಂಡು. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శనివారం మధ్యాహ్నం 3:30 ప్రాంతంలో జరిగింది ఈ ఘటన. అయితే బెల్లందూరులోని గ్రీన్ గ్లెన్ లేఅవుట్ లో నివాసం ఉంటున్న 28 ఏళ్ల పంఖూరి మిశ్రా తన భర్తతో కలిసి ద్విచక్ర వాహనం పైన వెళ్తోంది. అదే సమయంలో ఆటో డ్రైవర్ లోకేష్ కూడా అదే మార్గంలో వెళ్తున్నాడు. స్కూటీకి కట్ కొట్టి ముందుకు వెళ్లటంతో తీవ్ర ఆగ్రహానికి గురైన పంఖూరి ఆటోను రోడ్డు పైన ఆపేసి వాగ్వాదానికి దిగింది. ఆటో డ్రైవర్ ను ఇష్టం వచ్చినట్టు తిట్టడం మొదలుపెట్టింది. ఆటో డ్రైవర్ సముదాయించినా పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టు తిడుతుండటంతో ఆమె చేస్తున్న హడావిడిని లోకేష్ తన ఫోన్లో రికార్డ్ చేయడం మొదలుపెట్టాడు. లోకేష్ తన ఫోన్లో ఆమె చేస్తున్న గొడవను రికార్డ్ చేస్తుంటే పంఖూరి ఇంకా రెచ్చిపోయింది. తనను ఎందుకు వీడియో తీస్తున్నాడు అని ప్రశ్నించింది. నేను తీస్తానని సమాధానం చెప్పటంతో ఇంకా ట్రిగర్ అయింది. నన్నే వీడియోలు తీస్తావా అంటూ కాలికున్న చెప్పు తీసుకుని లోకేష్ పైన దాడికి దిగింది. ఇటు లోకేష్ ను చెప్పుతో కొడుతూనే పోలీసులకు ఫోన్ చేసి తమ వాహనాన్ని ఢీకొట్టి తమపైకే గొడవకు వచ్చాడని, పర్మిషన్ లేకుండా వీడియో కూడా తీస్తున్నాడంటూ కంప్లైంట్ చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని అక్కడి ప్రత్యక్ష సాక్షులను ఆరా తీసి ఎవరిది తప్పన్నది తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇరువైపులా సర్ది చెప్పి పంపించే ప్రయత్నం చేశారు. ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. ನನ್ನ ಗಾಡಿ ಎಲ್ಲಿ ಹೋಗ್ತೈತೆ ಅಂತ ಯಾವ್ದಾದ್ರು ಅಕ್ಕಪಕ್ಕ ಕ್ಯಾಮ್ರಾದಲ್ಲಿ ಚೆಕ್ ಮಾಡೋಣ. ಟಚ್ ಆಗಿಲ್ಲ, ನಾವು ಟಚ್ ಆಗಿಲ್ಲ. ಇಲ್ಲಿ ಎಲ್ಲಾದ್ರೂ ಕ್ಯಾಮ್ರಾ ಇದ್ರೆ ಚೆಕ್ ಮಾಡಬೇಕಾರೆ. लोकल से नहीं, क्या हो गया, किधर टच करे दिखा? मेरा ये पूरा पैर पे लगा, ठीक है, इसलिए पूरा पेट में रख क्या कहते तेरा पेड़ ऐसा जाता नहीं होता था। चप्पल कल को उठा को मार रहा तो कंप्लेंट दिया स्टेशन में, चप्पल कल को उठा के मार रहा आदमी को तो जो करने का उसने मेरा पूरा ऑटो से पैर दबाया स्कूटी में, ठीक है, मेरे ಯಾವ್ದಾದ್ರು ಒಂದು ಚೂಟ್ ಟಚ್ ಆಗಿದ್ರು ಅವ್ರು ಹೇಳ್ದಂಗೆ ಕೇಳ್ತಾರೆ. ब्लड नहीं आता पाव में, ಒಂದು ಚೂಟ್ ಟಚ್ ಆಗಿದ್ರು ಅವ್ರು ಹೇಳ್ದಂಗೆ ಕೇಳ್ತಾರೆ. ಅವರೇ ಕರ್ಸವ್ರಂತೆ. ಕಾಲ್ ಮೇಲೆ ಏರಿಸ್ತಾ ಬೀಲೆ ರಕ್ತವರಾದ ಅದಕ್ಕೆ ಚೆಪ್ಪೆದ್ದ ಚಿನ್ಗುರು ಒಂದು ಚೂಟ್ ಟಚ್ ಆಗಿದ್ರು ಅವ್ರು ಹೇಳ್ದಂಗೆ ಕೇಳ್ತೀನಿ ನಾನು. ऑलरेडी वीगो लगा हुआ है, ठीक है, सरिया डाल ये तीटाने वेचको पुलिस स्टेशन पे कंप्लेंट कुड़े चप्पल तक जो करना करो, ठीक है, मैंने भी कॉल कर दी होगी। ठीक है, करो आना। सभी लोग बोलते हैं, सभी देख रहे हैं, सभी लोग बोलते हैं, पुलिस को बुलाओ, बोले पब्लिक, क्योंकि तुम लोग लोकल्स का साथ लेके कर रहे हो ना, करो लोकल नहीं है। అయితే ఈ ఘటనపై లోకేష్ మాత్రం వెనక్కి తగ్గలేదు. బెల్లందూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను చెప్పుతో కొడుతూ ఆమె చేసిన హంగామా వీడియోను పోలీసులకు చూపించడంతో పాటు సోషల్ మీడియాలో కూడా పెట్టాడు. దీంతో ఈ వీడియో వైరల్ కావడంతో స్థానికులు తీవ్రంగా స్పందించారు. లోకల్ డ్రైవర్ పైన ఎవరో బయట రాష్ట్రం నుంచి వచ్చిన ఉద్యోగి చెప్పుతో దాడి చేయడం ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే కర్ణాటకలో కన్నడ భాషకు సంబంధించి కాస్త వివాదం నడుస్తున్న వేళ ఈ గొడవ బయటకు రావడంతో
కన్నడ అనుకూల కార్యకర్తలు నిరసనలు కూడా చేపట్టారు. దీంతో లోకేష్ ఇచ్చిన వీడియోను, జనాలు చెప్పిన విషయాలన్నీ పరిగణలోకి తీసుకున్న ప్రజలు పంకూరి పైన కేసు నమోదు చేశారు. అయితే పోలీసులు కేసు నమోదు చేసిన తర్వాత పంకూరి తగ్గినట్టు తెలుస్తోంది. తాను గర్భవతినని, వైద్య పరీక్షల నిమిత్తం వెళ్తున్నానని, అదే సమయంలో ఆటో డ్రైవర్ కొట్టేసరికి కింద పడితే పరిస్థితి ఏంటన్నది భయమేసి అంతగా రియాక్ట్ కావాల్సి వచ్చిందని, తనకు కన్నడ ప్రజలపైన ఎలాంటి ద్వేషము లేదని, కర్ణాటక ప్రజలకు క్షమాపణ చెప్తున్నట్టు తెలిపారు. ఆటో డ్రైవర్ కు కూడా క్షమాపణ చెప్పినట్టు సమాచారం. అయితే ఇందుకు సంబంధించిన వీడియో కూడా బయటకొచ్చింది. ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. We were passing by and an incident happened. It was not an intentional thing which we did. So I apologize, and I'm pregnant. I also got a germ. So that is what I was thinking, that if I got a miscarriage, so what will happen? So there's no hatred for the Kannadigas people or the Kannada language or anything. We love Bangalore, we love the culture, we love the people. I apologize. Since 3 years. And we apologize. 3 साल से रह रहे हैं, हम लोग को बहुत पसंद आता है. हम लोग अपने होम टाउन जाना नहीं पसंद करते. So there is हम लोग nothing को हम लोग को wrong. नहीं So अच्छा if लगता. whatever has happened, हम लोग यहीं we apologize. We respect every drivers. Yeah. We respect every We auto respect Yeah. every So we auto respect driver, cab every auto driver drivers. और BMTC driver. Say it like brother. Don't feel like that. हमारे यहाँ पहले No, no. You come. She is like your brother or your sister. Don't feel like that. Sorry.